వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్యను, మన అధ్యక్ష వహించిన రాజశేఖర్ గారికి, అదేవిధంగా మన ఇదే కన్న గారు, అన్న నాగరాజు అన్నగారు, అన్నగారికి పేరు పేరున స్టేరింగ్ ఉన్న పెద్దలకు అందరికీ పేరు పేరున జేబీములు ఏమనుకోదు, టైం లేదు. అందరు స్టేరింగ్ ఉన్న అందరి పెద్దలకి, కింద ఉన్న సైనికుల్లాగా అన్నలారా, మనం లేస్తున్నాం పోతున్నాం కానీ చక్రాలు ఇట్లా ఉండేమో మాలోళ్ళకు కూర్చోనికే. యాడ లేచిపోయేటట్టు చూడలే, యాడ ఇన్ని జిల్లాల్లో చూస్తున్నాం కానీ లేచిపోలే. కూర్చున్నారంటే 8 రాత్రి 8 గంటల దగ్గర కూర్చుంటున్నారు కానీ ఇక్కడ లేచిపోతున్నారు. మనకు శత్రుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు. ఆడు గెలిచినప్పుడే అని మల్ల కృష్ణను లేపుతాడు, ఇక వర్గీకరణ చేయమంటాడు. మాలలు అంటే ఆయనకి ఎట్ట ఉందో ఏం కథనా కానీ మాలల మీనంత పగ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు అని కూడా మనం చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో, దేశంలో ఎవరు చెప్పిన మొగోడు ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డికే ఉంది సీఎంకి అని కూడా నేను మనం చేస్తున్నాను. ఇది వర్గీకరణ కాదయా, ఇది సుప్రీంకోర్టులో ఉంది, తెలుసుకునేది ఇది కాదు అని చెప్పిన ఘనత మాది, వాళ్ళకు గుణపడని చెప్పిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నా. మీకు ఎవరన్నా చెప్పిందా? ఏ పార్టీ అన్నా చెప్పిందా? ఏ పార్టీకి దమ్ములేము. మనం పోయి కుండీలు ఎత్తి అద్దాలు వాళ్ళ తెగలేదు, అసెంబ్లీకి పోయి రాళ్ళు తినలేదు, పోయి వాళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు కొట్టలేదు, గాంధీ భవన్కి కోలేదు. మనం ఏం చేస్తాం? మనం అరే మాది అడక తింటున్నారా అంటే మాలలు అడక తింటలేరా? మాలలు ఎంత ఉన్నవుడుక మాలలు వినంత పగ పెట్టుకున్నాడంటే మల్ల కృష్ణ మాదిగ చంద్రబాబు నాయుడు మన సీఎం అయ్యి కుప్పంలోనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ చేసుకోవచ్చు అని అంటాడు. అని పోయి ఢిల్లీ పోయాడు. ఢిల్లీ పోయి కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు, మోడీ పోయి వాళ్ళ కాలం మీద పడి ఇతనైనా చేయి, నేను చచ్చిపోతా, నేను ఈ వర్గీకరణ చేస్తాను సుప్రీంకోర్టు ద్వారా అంటే దొడ్డిదారి. ఇప్పుడు కామ్లే అన్నాడు మాట, అంటే పార్లమెంట్లో పెడితే తాత కూడా కాదు, జన్మం వచ్చినా కూడా కాదు, అది దొడ్డిదారిన చచ్చిడు గారి దుర్మార్గుడు. మన పార్లమెంట్లో పెడితే 2/3 మెజార్టీ కావాలి. 2/3 మెజార్టీ అయితే 2/3 మెజార్టీ ఏడవుతుంది? 15 రాష్ట్రాలు బైకాట్ చేసినాయి. 6 రాష్ట్రాలు ఒప్పుకుంటే ఏమవుతుంది? అది కాదు, మళ్ళా నుండి ఆ బిల్లు, వర్గీకరణ బిల్లు రాజ్యసభకు పోవాలి. రాజ్యసభ ఆడ ఒప్పుకోవాలి. రాజ్యసభ ఒప్పుకున్నాక రాజ్యాంగ ముద్ర కావాలి. అదే బిల్లు అన్ని రాష్ట్రాలకు పోవాలి. అన్ని రాష్ట్రాల పోయి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ముద్ర వేసుకొని మళ్ళా పార్లమెంటుకు రావాలి. అంతవరకు ఎవరు కానియారు మనోళ్ళు. మాయావతి ఉంది, అందరూ ఉన్నారు. మాయావతి కూడా టైం ఇవ్వలేదు, కృష్ణబాబుకి ఇవ్వలేదు. మనకిచ్చిన ఘనత ఉందని కూడా మీకు మనం చేస్తున్నాను. ఏ మల్ల కృష్ణని ఎవరు వినైతే చేస్తున్నావు అని మాట్లాడి గేటుకి ఎలా తెగి నన్ను టైం ఇచ్చింది నాకు. వారికి మేము అందరం కలిసి ఉండాలి అమ్మ మేడం గారు అని చెప్పిన ఘనత మనం మాలమానాడుకుందని కూడా మీకు మనం చేస్తున్నాను. అసలుది కృష్ణమాదిగ ఎవరు ఒప్పుకోరు. అందుగురించే సుప్రీంకోర్టు ద్వారా వచ్చి ఆ న్యాయవాదులు దిగిపోయే మోపులో ఉన్నది కాబట్టి ఇది సూచనలు ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు మోడీ చేసిన దాడి, మోడీ పిలుపు కానీ ఇది సుప్రీంకోర్టుది కాదని కూడా మీకు మనం చేస్తున్నాను. అందుగురించనే పెద్ద ఎత్తున మనం ఆ సుప్రీంకోర్టు తిరగా వ్యతిరేకం చేయాలంటే లక్షలాది మంది కదిలిపోయి మన హైదరాబాదు నడిపడ్డల పెరడ్ గ్రౌండ్లో లక్షలాది మంది కదిలిపోవాలి సింహాలలాగా. మన ఫస్ట్ 1వ తారీఖు నాడు
ఇండ్లు తాళాలు వేసుకోవాలి, మన బండ్లు మనం పెట్టుకోవాలి, మన టిఫిన్ మనం పెట్టుకోవాలి, నీళ్ళ బాటలు పెట్టుకోవాలి. ఎవరందరు కాదు, ఇది రాజకీయం కాదు, ఇది మన సమస్య, ఇది మన కుటుంబం. మన కుటుంబంలో ఏం జరిగినా మనం ఆదుకోవాలి. ఎప్పుడు లేదు ఇప్పుడు సాధిస్తే అన్ని పార్టీలకు ఏ ఖబర్దార్, ఏ పార్టీ కానీ వర్గీకరణ తెరువు వస్తే మీ తాటని ఇస్తా బిడ్డలు అలా అని చెప్పాక అని చెప్పాలని కూడా మీకు మనం చేస్తున్నాను. అన్ని పార్టీలకు సనువైపోయింది మాలోళ్ళంటే ఇంకా చూడలేదు. మాలోళ్ళు లేస్తే ఒక్కొక్క మాలో 1000 మందిని అడ్డుకుంటాడు. ఒక్క మాలోడు 1000 మందిని అడ్డుకుంటాడు. అంత శక్తిగలడు మాలోడు అంటాడు. ఆ మాలలు ఏ షనాబీకి ఏ పార్టీ ఉంది, కుష్ఠబాధి అంటాడు. ఏ పార్టీ లేదు. కాంగ్రెస్ మాకే ఉంది, తెలుగుదేశం మాకే ఉంది, టీఆర్ఎస్ మాకే ఉంది, తెలుగుదేశం మాకే ఉంది. పోరా భాయ్, బాబాసాహెబ్ అంబేద్కర్ మాకున్నాడు. బిడ్డ తాట తీస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నంతసేపు మేము ఏ ఊరికి అదురం బిడ్డ, మీ తాట తీస్తాం. ఎంతవరకు ఆయన అడ్డుకుంటాం. కాళ్ళు పైకి చేసి తలకాయ కిందికి చేసినా వర్గీకరణ కాకుండా అడ్డుకుంటాం. అందు గురించే హైదరాబాద్లో ఉడక పిటిషన్ వేసినాం, మళ్ళీ ఢిల్లీలో ఉడక పిటిషన్ వేస్తాం. నీ వర్గీకరణ అడ్డుకుంటాము. మీరల్లా కదిలి రావాలి అన్నాడు. మీరు కదిలి వస్తేనే బాగుంటుంది. జై భీమ్. ఏమంటలేరు? అరే జై భీమ్, జై భీమ్. ఇదే కన్నా నాయకత్వం. గట్టిగా ఇదే కన్నా నాయకత్వం, నారాయణ నాయకత్వం. మనకు ముందుకయ్యి నడిచినందుకు మనకు ఇంతవరకు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి కదిలి తెచ్చిన ఘనత ఈ రాష్ట్రంలో దేశంలో ఇప్పుడు ఉంది. మన కదిలి చూపించాలని మీకు ఏడుక చేస్తున్నా, మీకు 10,000 నమస్కారాలు చేస్తున్నాను కూడా మనం చేస్తున్నా. జై భీమ్.